ఈరోజు తమిళనాడు ఆనియన్ టమాటో చట్నీ చేస్తున్నానండి. దోశల చట్నీ ఇడ్లీలో దోశల్లో వేసుకొని తినొచ్చు. ఇది ఎక్కువగా ఇది తమిళనాడులో కూడా చేస్తారు, నేపాల్లో కూడా చేస్తారండి. ఇంతకుముందు కూడా వీడియోస్ నేను చేస్తున్నాను. ఈ చట్నీని చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి, చూడండి. ముందుగా ఇందులో జీలకర్ర వేస్తారండి. मैंने अपना डोसे में और इडली के लिए साउथ डिश बनाता है, और ये नेपाल में भी फेमस है, इंडिया में आके तमिलनाडु में फेमस है। और इसका चटनी कैसा बनाता है देखते जाओ। पहले जीरा डाल दिया मैंने तेल गरम करके, और प्याज भी डाल दिया मैंने। ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసానండి. జీలకర్ర, ఆనియన్, ఆ తర్వాత పచ్చిమిర్చి వేసాను. अभी मैंने हरी मिर्ची डाल दिया है। अब इसको थोड़ा हलाने के बाद ఇప్పుడు టమాటాలు, కొత్తిమీర కూడా వేసేసాను. కొద్దిగా ఉప్పు కూడా చిటికెడు చేద్దాం. नमक भी डाला और टमाटे कोरिएंडर का लीव्स डाला मैंने। कैसे चटनी एकदम स्वादिष्ट अच्छे से रहेगी। इसको अच्छे से पकना है, बस ऐसा ही फ्राई होना है उसको। बाद में उसको मैंने मिक्सी में डाल कर पीसेगा, ग्राइंड करेगा मिक्सी में। अभी अच्छे से फ्राई हो गया है, इसको अच्छे से फ्राई हो गया। अभी इसको गैस बंद करके मैंने पीस कर उसको चटनी बनाएगा। రెడీ అయిపోయిందండి చట్నీ. మంచి చట్నీ రెడీ అయిపోయింది, చాలా బాగుంది. ఇంకా దోశల్లో ఇడ్లీలో వేసుకొని తినడమే. దోశలు వేస్తున్నానండి. अभी मैंने डोसा डालता है चावल के आटे का, बहुत वो चटनी के साथ बहुत एकदम मस्त रहेगा। కోడిగుడ్డు దోశ వేసేసాను, ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది ఆ చట్నీలో. ఇలా కోడిగుడ్డు దోశ వేసుకొని కూడా మనం తినచ్చు. अंडे का आमलेट का और डोसा बनाया है, वो चटनी के साथ एकदम मस्त रहेगी। ఒక అప్పం కూడా వేసుకున్నానండి. ఉల్లి చట్నీతో ఉల్లి దోశ, ఆమ్లెట్ దోశ, ఆ తర్వాత ఇంకా ఆనియన్ చట్నీతో వెరీ నైస్గా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశల్లో కోడిగుడ్డు మసాలాతో వావ్ అనిపించే దోశలు, అప్పము, ఇంకా ఆ చట్నీ అండి, సూపర్గా ఉంటుంది. దాని కాంబినేషన్ తింటుంటే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.